ప్రోటీన్ పౌడర్ సేఫా కాదా? ఇది తెలుసుకునే ముందు అసలు ప్రోటీన్ పౌడర్స్ ఎలా తయారవుతాయో చూద్దాం. ప్రోటీన్ పౌడర్ ఫుడ్ నుంచే వస్తుంది. మోస్ట్ కామన్ గా వే ప్రోటీన్ పౌడర్ మిల్క్ నుంచి తయారవుతుంది. మిల్క్ నుంచి చీజ్ తయారు చేసే ప్రాసెస్ లో ఒక లిక్విడ్ సైడ్ ప్రోడక్ట్ వస్తుంది. అదే వే. ఆ వే లిక్విడ్ ని ఫిల్టర్ చేస్తారు, ఇంప్యూరిటీస్ రిమూవ్ చేస్తారు, దాన్ని కాన్సన్ట్రేట్ చేసి డ్రై చేసి పౌడర్ గా మారుస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మిల్క్ లో ఉన్న ప్రోటీన్ ని కాన్సన్ట్రేట్ చేసి పౌడర్ ఫామ్ లో ఇస్తున్నారు. అంతే. ఇప్పుడు మీరే చెప్పండి, మిల్క్ సేఫ్ అయితే మిల్క్ నుంచి వచ్చిన ప్రోటీన్ పౌడర్ సేఫ్ కాదా? మరి ప్రోటీన్ పౌడర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, అండ్ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ మీద లోడ్ పెరుగుతుంది, అప్పుడు డ్యామేజ్ వర్సన్ అవుతుంది. కానీ హెల్దీ పర్సన్ కి ప్రాపర్ లిమిట్ లో ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ కి ప్రాబ్లం రాదు. ఇది సైన్స్ లో క్లియర్ గా ప్రూవ్ అయింది. కానీ అసలు ప్రాబ్లం ఇంకో చోటుంది. చాలా మంది ప్రోటీన్ మాత్రమే ఫోకస్ చేస్తారు. మజిల్ గ్రోత్ కావాలి అనుకుని ఫైబర్, వాటర్ పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. ప్రోటీన్ డైజెషన్ ప్రాపర్ గా జరగాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ ఫుడ్స్ తప్పకుండా ఉండాలి. అండ్ హైడ్రేషన్. వాటర్ తక్కువగా తాగితే కిడ్నీస్ మీద అన్నెసెసరీ స్ట్రెస్ పడుతుంది. ప్రోటీన్ పౌడర్స్ వల్ల ప్రాబ్లం రాదు. ప్రోటీన్ ని ఎక్కువగా తీసుకుంటూ సరిపడా ఫైబర్ మరియు నీళ్లు తీసుకోకపోతేనే ప్రాబ్లం వస్తుంది. ప్రోటీన్ పౌడర్ సేఫ్ కావు అనుకునే నీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయి.